విద్యుత్ నియంత్రణ మండలి నిర్వహిస్తున్న ప్రజాప్రాయ సేకరణలో విద్యుత్ వినియోగదారులు తమ అభిప్రాయాలను తెలియజేయవచ్చని ఏపీసీపీడీసీఎల్ ప్రకాశం జిల్లా ఎస్సీ కట్టా వెంకటేశ్వర్లు అన్నారు. 2025-26 సంవత్సరానికి విద్యుత్ ఛార్జీల పెంపుదలపై నేటి నుండి విద్యుత్ నియంత్రణ మండలి ప్రజాప్రాయ సేకరణ నిర్వహిస్తుంది. ఇందులో భాగంగా ప్రకాశం జిల్లా ఒంగోలులోని ఎస్సీ కార్యాలయంలో అన్ని డివిజన్ కార్యాలయాల్లో దృశ్య మాధ్యమం ద్వారా విచారణలో పాల్గొనే విధంగా ఏర్పాట్లు చేశారు. ఒంగోలు ఎస్సీ కార్యాలయంలో ఎస్సీ కట్టా వెంకటేశ్వర్లు పాల్గొన్నారు. ఈ నెల 7-8 తేదీల్లో విద్యుత్ నియంత్రణ మండలి విజయవాడ నుంచి ప్రత్యక్షంగాను దృశ్య మాధ్యమం ద్వారాను ప్రజాభిప్రాయ సేకరణ జరుపుతుందన్నారు. 10వ తేదీన కర్నూలు నుంచి ప్రజాభిప్రాయ సేకరణ నిర్వహిస్తారని తెలిపారు. విద్యుత్ వినియోగదారులు ఈ ప్రజాభిప్రాయ సేకరణలో పాల్గొని తమ అభిప్రాయాలను తెలియజేయాలని కోరారు. వినియోగదారులు ప్రజాభిప్రాయ సేకరణలో పాల్గొనడానికి అవసరమైన అన్ని ఏర్పాట్లు చేయడం జరిగిందని ఎస్సీ కట్టా వెంకటేశ్వర్లు తెలియజేశారు. అట్లా భౌతికంగాను ప్లస్ మళ్ళీ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా 2 విధాలుగా అంటే హైబ్రిడ్ మోడల్లో ఈసారి అభిప్రాయ సేకరణ చేపట్టడం జరిగింది. ఆ విధంగా విజయవాడలో ప్రస్తుతం కార్యక్రమం జరుగుతూ ఉంది. దాన్ని రాష్ట్ర వ్యాప్తంగా అన్ని డివిజను అలాగే సర్కిల్ విద్యుత్ కార్యాలయాల దగ్గర వీడియో కాన్ఫరెన్స్ ద్వారా అందరూ అటెండ్ అవుతున్నారు. దీనిలో ఉదయం పూట అంతా కూడా అబ్జెక్టర్స్ డైరెక్ట్గా ప్రత్యక్షంగా అక్కడ అభ్యంతరాలు తెలియజేయవచ్చు భౌతికంగా పాల్గొని. మధ్యాహ్నం నుంచి 2 నుంచి 4:30 దాకా కూడా వీడియో కాన్ఫరెన్స్ ద్వారా వివిధ ప్రదేశాల నుంచి అబ్జెక్టర్స్ వారి యొక్క అభ్యంతరాలని తెలియజేయవచ్చు రాష్ట్ర వ్యాప్తంగా కూడా. అయితే దానికి వారు ముందుగానే ఎవరు ఏమేమి అభ్యంతరాలు ఉన్నాయనేది వారు పేర్లు నమోదు చేసుకొని ఆ సమాచారాన్ని వాళ్ళకి పంపించి పాల్గొనాల్సి ఉంటుంది. ఆ సౌకర్యం దాని కొరకు వచ్చినటువంటి ఎవరైతే వినియోగదారులు ఉంటారో వారికి ఈ జిల్లా కేంద్రాల దగ్గర అలాగే విద్యుత్ డివిజన్ కార్యాలయాల దగ్గర కూడా అన్ని ఏర్పాట్లు చేయటం జరిగింది. వారికి ఇంటర్నెట్ సౌకర్యం కానీ లేకపోతే స్నాక్స్ కానీ ఇట్లా ఎవరైనా కూడా విద్యుత్ వినియోగదారులు ఏమైనా ఈ టారిఫ్ పట్ల తెలియజేయాలనుకున్న అభ్యంతరాలున్నా వారు నిరభ్యంతరంగా ఈ కార్యక్రమంలో పాల్గొని వారి యొక్క అభ్యంతరాలని తెలియజేయవచ్చు. థ్యాంక్ యూ.